the day 244, the Family for Christ Daily Fellowship Prayer. Today the hosting family is Brother Chilka Rajashekar Garu, joining from Khammam, and the moderator for the day is Sister Geeta Edwards, and the prayer time leader will be Abraham Bandi Garu. So now I hand over this time to Sister Geeta Edwards to lead in prayer. Thank you. పరిశుద్ధ పరమ తండ్రి, సాయంకాల సమయం మరొకసారి ప్రభా మీ సన్నిధానంలో చేరి మరి కుటుంబాలుగా ప్రభా నిన్ను స్తుతించుటకు నీ వాక్య ధ్యానం చేయుటకు మాకందరికి ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మరి పరిశుద్ధ దినము మీ పునరుత్థాన దినం ప్రభా, మమ్మల్ని అందరినీ నీ కృపలో సజీవులంగా ఉంచి మరి మే మొదటి ఆదివారం రోజున నిన్ను స్తుతించగలుగుటకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై నీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆత్మీయ మేళ్లతో నింపమని అడుగుతున్నాం. మరి హోస్టింగ్ ఫ్యామిలీగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి ఆత్మీయంగా వారిని బలపరిచి ప్రభా వారి ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం. మరి ఈ సమయం అంతటిని నీ యొక్క ఆధీనంలో ఉంచుకొనమని, ఆటంకములను తొలగించి మరి తండ్రి సరళంగా జరుగుటకు నీ కృప దయచేయమని అడుగుచు చేరి వచ్చే ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మరి రాజశేఖర్ అన్న గారు ఈ సమయం మీకు అప్పగించడం జరుగుతున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. మొట్టమొదటిగా దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మోడరేటర్గా ఉంటున్న సిస్టర్ గీత అండ్ అబ్రహాం గారికి, అలాగే ఆన్లైన్లో ఉన్న అంటే జూమ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రభు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవునిని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. యేసయ్య మన చేతిని పట్టుకోవాలని, ఆయన ఆత్మతో మనల్ని నడపాలని మనం కోరుకుంటూ ఆయన అనుక్షణం మనల్ని నడిపించే దేవుడు, అలాగే మనం చెక్కిన దేవుడు కాబట్టి ఆయన్ని మనం స్తుతిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను అంధకారా లోయలోనా సంచరించనా భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ
సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మన చేతిని పట్టుకొని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే భయంకరమైనటువంటి పాండమిక్ సిచ్యుయేషన్స్ లో మనం ఉన్నాం. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ 2-3 దినాల్లోనే మా ఖమ్మం ఏరియాలో దాదాపుగా ఒక 7 మంది మా కళ్ళ ముందు తిరిగే వాళ్ళే చనిపోయటం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనము దేవుని యొక్క సహాయాన్ని అడుగుతూ దేవుని కృపలో మనం ఎదగాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం, ఫస్ట్ ఫేజ్ లో ఒక్కరిని బట్టి మరి కుటుంబం అంతటికి వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే కరోనా ఒకరికి వచ్చిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అని చెప్పేసి మనం ఒక రూమ్ లో ఉండి మొత్తానికి మన కుటుంబాన్ని కాపాడుకున్నాం. కానీ ఈ సెకండ్ ఫేజ్ లో వచ్చిన తర్వాత ఒకరికి వస్తే కంపల్సరీగా ఫ్యామిలీ అందరికీ కూడా వస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫిజికల్ గా మనము డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అది ఇది అని చెప్పేసి ఈ రోజు మనం వింటా ఉన్నాం. సో ఎన్ని చేసినా కూడా మన వల్ల మన కుటుంబము నాశనం కాకూడదు, మన వల్ల మన కుటుంబము దెబ్బతినకూడదు అనే విషయాల గురించి మనం వింటున్నాం. కాబట్టి ఈరోజు అలాంటి ఒక సంఘటన మనకు బాగా తెలిసిన విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, దానికంటే ముందు 6వ అధ్యాయము 18వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను, మీరు దయచేసి వినండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెంనకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, మా జీవితాలు సరి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివినటువంటి మాట ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గుర్తు చేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన తర్వాత పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం లాగా వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు కేవలం మాటతోటే అది 2 పాయలు అయిపోయింది. ఆ 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నాని కురిపించి, ఆకాశం నుంచి మన్నాని కురిపించి వారిని పోషించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రక్రియలో వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మరి బండ నుంచి నీళ్లు వచ్చాయి, పూరేడు పక్షులు తిన్నారు. ఈ రీతిగా మరి ఎన్నో మంచి అనుభవాల్ని వారు దేవుని యొక్క గొప్ప కార్యాలను చూస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్స్ లో వారు మరి యోర్దాను నదికి వచ్చినప్పుడు యోర్దాను నది దాటాలి. యోర్దాను నది కూడా ఆ యొక్క నది ఒక దగ్గర ఆగిపోవటం జరిగింది. వారు చక్కగా బయలుదేరి నది దాటారు. నది దాటిన తర్వాత వచ్చినటువంటి ఊరే ఎరికో పట్టణం. ఎరికో పట్టణాన్ని గురించి మనందరికీ బాగా తెలుసు. ఎందుకనంటే గోడలు పడిపోయినటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాట ఏమంటాడండి? శపింపబడిన దానిలో మీరు ముట్టుకోవద్దు. అంటే ఆ రోజుల్లో ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన సంబంధించిన బంగారం కానీ, వెండి కానీ, వారి వస్త్రాలు కానీ, కొల్ల సొమ్ము అంతా కూడా తీసుకొచ్చుకునేటటువంటి ఒక ఆనవాయితీ ఆ రోజుల్లో ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వీళ్ళతో ఖచ్చితంగా చెప్పాడు. ఏమన్నాడంటే, ఎరికోకు సంబంధించింది ఆ గోడలు పడిపోయిన తర్వాత, ఎరికోలో ప్రవేశించిన తర్వాత ఆ ఎరికో ప్రాంతంలో ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, ఎందుకనంటే అది శాపగ్రస్తమైనది అనే మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు చెప్పారు అనంటే దేవుడే స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పాడు అనంటే, మీరు తీసుకుంటే ఏమవుతుందంటే శాపం వస్తుంది మీ మీదకి, కాబట్టి మీరు దాన్ని ముట్టొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు.
ఓకే, 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదివితే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా, యూదా గోత్రంలో జరహు ముని మనమడును జబ్ది మనమడును కర్మి కుమారుడునైన ఆకాను శపింపబడిన దానిలో శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా, ఇక్కడ ఏమన్నాడండి, యెహోవా ఆకాను మీద కోపించను అని ఉండాలి, అంతే కదండి. కానీ ఇక్కడ ఏముంది, యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించను అని చూస్తాం. దీని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క అద్భుతాలు, లేకపోతే ఆయన చేసేటటువంటి ప్రక్రియలు గమ్మత్తుగా ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వినకుండా శపితమైన దానిలో తెచ్చుకున్నది ఎవరు అని అంటే ఆకాను. మరి ఆకాను చేస్తే ఆకాను మీద కోపపడాలి కానీ, లేకపోతే ఆకానుని గురించి మాట్లాడాలి కానీ, ఇక్కడ ఇశ్రాయేలీల మీద కోపించను అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే మనము ఏదైనా చేసేటప్పుడు, లేదంటే ఒక బ్యానర్ కింద మనం పనిచేసేటప్పుడు, లేకపోతే ఒక ఆఫీస్లో కానీ, ఒక సంస్థలో కానీ, ఇట్లాంటి ఒక దగ్గర చేసేటప్పుడు ఏమవుతుందంటే, మన సంఘాన్ని గురించి కూడా ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఏదైనా మన వల్ల తప్పు జరిగిందంటే ఏమంటారండి, ఫలానా కుటుంబం అని మాట్లాడతారు మొట్టమొదటిగా. రెండోది ఫలానా సంఘం అని మాట్లాడతారు. మూడోది ఫలానా కమ్యూనిటీ అని మాట్లాడతారు. లేకపోతే ఫలానా ఏరియా వాడు అని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే నేను ఖమ్మం కాబట్టి ఫలానా ఖమ్మం మా వాడు అని చెప్పేసి మాట్లాడతారు. దేని బిడ్డరా, ఒక్కళ్ళు చేయబట్టి ఆ ఒక్కడికే కాదు, ఆ యొక్క సంస్థ కానీ, ఆఫీస్ కానీ, సంఘం కానీ, అన్నిటికీ కూడా పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటిదే ఇప్పుడు మనం చూస్తున్నాం. కరోనా కూడా ఒక్కడే ఇష్టం వచ్చినట్టు తిరిగితే నీ కుటుంబానికి అది నాశనం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మనం చేసేటటువంటి, మనం ఒక్కడమే కదా అని మనం చేసేటటువంటి పనుల వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఈరోజు నేను మీకు కొన్ని చూపించి నేను మరి మనము ప్రార్థనలోకి వెళ్దాం. మొట్టమొదటిది, ఎప్పుడైతే ఆకాను తెచ్చుకున్నాడో ఏం జరిగిందంటే, వీళ్ళు వెళ్ళేటటువంటి ప్రాంతంలో హాయి అనేటటువంటి పురం ఉంది. ఈ హాయి అనే పురం దగ్గరికి వచ్చిన తర్వాత భక్తుడైనటువంటి యెహోషువ గారు ఏమన్నారంటే, ఒకసారి మీరు వెళ్ళి అసలు ఏంటి పరిస్థితి చూసిరండి అని చెప్పేసి ఆ యొక్క మరి తన యొక్క ప్రజలను అక్కడ పంపించినప్పుడు వారు వెళ్ళి ఏం చేశారండి, చూసారు. అక్కడ చూసి ఏమి చూసేవారు, ఏమి చూసి వచ్చి ఏమన్నారంటే రిపోర్ట్ ఇచ్చారు. యెహోషువకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, 2-3 వేల మంది పోతే చాలు, 2-3 వేల మంది పోతే చాలు, అనవసరంగా మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాటల్లో మనకి కనిపించేది ఏంటంటే, నాకు అనిపిస్తుంది, ఒకటి, మనం అరిస్తేనే గోడలు పడిపోయాయి, మనము గట్టిగా కేకలు వేస్తేనే గోడలు పడిపోయాయి, ఇక మనంత గొప్పడేవాడు లేడు అన్నట్టుంది వీళ్ళ వైఖరి. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని గురించి మర్చిపోయారు, లేకపోతే దేవుని గురించి పక్కన పెట్టేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే 2-3 వేల మంది పోతే చాలు అని సొంతగా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. ఈ రోజున మన జీవితాల్లో మనం కూడా చేసేది ఏదైనా కూడా, దేని బిడ్డలారా, మన ఆస్తి కానీ, చూడండి ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడినప్పుడు మన ఆస్తి కానీ, మన పొజిషన్ కానీ, మనకున్నటువంటి డబ్బు కానీ, మనకున్నటువంటి ఏది కూడా పనిచేయట్లేదు. ప్రజలందరికీ అర్థమైపోయింది, అరే ఎన్నున్నా కూడా లాభం లేదు ఇక. ఎందుకనంటే ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, దాని నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా నువ్వు ఆక్సిజన్ కొనుక్కోవాలంటే ముందు ఆక్సిజన్ ఉండాలి కదా. నువ్వు 1 కోటి రూపాయలు పెడతావు, నీకు ఆ కెపాసిటీ ఉంది, కానీ అక్కడ ఆక్సిజన్ లేదు, నువ్వు చేసేది ఏం లేదు. దేని బిడ్డ, ఇట్లాంటి పరిస్థితుల్లో అందరికి అర్థమైంది ఏంటంటే, ఇక దేవుని కోపం ఉండాలిరా నాయన,
దేవుని కాపుదల ఉండాలి, దేవుడు నడిపించాలి, దేవుడే కాపాడాలి, లేకపోతే మన దగ్గర ఎంత ఉన్నా కూడా అది వ్యర్థం అనేటటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడండి, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. చివరికి ఏమైందంటే 4వ వచనంలో చూస్తే, ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఒకసారి సిచ్యుయేషన్ గురించి ఆలోచన చేసినప్పుడు ఎంత షేమ్గా ఉంటుందండి, ఎంత షేమ్గా ఉంటుంది. అరే ఇంతకు ముందే కదయ్యా గట్టిగా మీరు కేకలేస్తే ఎలుకో గోడలన్నీ కూడా కూలిపోయినాయి కదా, మరి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం జరిగింది? 2-3 వేల మంది పోతే చాలన్న వాళ్ళు పారిపోవటం ఏంటి? ఎంత సిక్కు చేయటండి. అంతేకాదు 36 మందిని వాళ్ళు ఏం చేశారు, చంపేసినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ సిచ్యువేషన్స్ లో పారిపోయి యెహోషువ గారి దగ్గరకు వచ్చినప్పుడు యెహోషువ గారు కూడా మరి ఆలోచించలేదు. ఏం చేశాడంటే 6వ వచనంలో, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మూసుకొని ధూళి చూసుకోవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ప్రభువా ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేసినావు, అక్కడ తీసుకుపోయి మరి మంచి గోడలు పడేసినావు కదా, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక 2-3 వేల మందితోటి వెళ్ళి గెలవచ్చు అనుకుంటే ఈ చిన్న గ్రామం హాయిపురం మీద మమ్మల్ని ఎందుకయ్యా ఓడించావు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏదన్నా పరిస్థితుల్లో మనం తప్పు చేసినప్పటికీ, లేకపోతే ఏదన్నా పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఏదైనా జరగగానే మనం చేయాల్సింది ఏంటంటే, మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, స్వపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇది జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఆ ఎవల్యూషన్ కనపట్టలేదు. ఏంటంటే, మేము అంతా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు కేవలం ఈ చిన్న వారి ముందు మేము ఎందుకు ఓడిపోయాము అనేటటువంటి ఆ యొక్క సెల్ఫ్ ఎవల్యూషన్ లేదు కాబట్టి, స్వపరిశీలన లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారండి, ఎంతవరకు పోయారు తెలుసా, వీళ్ళు యేసు ప్రభుని అంటే దేవుణ్ణి తప్పుపడుతున్నారు. ఏమంటున్నారంటే, మేము ఇలా పారిపోయినప్పుడు లేకపోతే ఇలా వెళ్ళిపోతే మాకు కాదయ్యా నీకే చెడ్డ పేరు అంటున్నారు. మీరు చూడండి అక్కడ 7, 8, 9 వచనాల్లో చూస్తే, మా అమ్మ మేము ఇలా పారిపోవటం వల్ల మరి నీకే చెడ్డ పేరు కలుగుతుంది కదా అని చెప్పేసి పైపెచ్చు వాళ్ళని అంటున్నారు. ఈసారి ఈ మధ్యలో చాలా మంది ఇట్లానే తయారయ్యారండి. ఏంటంటే, మేము క్రైస్తవులం కదా, మేము సేవ చేసేవాళ్ళం కదా, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, కాబట్టి మాకు ఏ చెడు జరగకూడదు. మా యాటిట్యూడ్ అంతా ఎట్లుంటుందంటే, స్టేషన్ పోవగానే బండి రావాలి, బండి ఎక్కగానే సీటు దొరకాలి, మనం వెళ్ళిన పని వెంటనే నిమిషాల్లో అయిపోవాలి. అంటే మనం అంతా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మేము దేవుని బిడ్డలం కాబట్టి ఎక్కడికి పోయినా కూడా మాకు అంత మంచి జరగాలి, చెడు జరగకూడదు అనేటటువంటి ఒక మరి యాటిట్యూడ్ మనలో ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకనే మరి పరీక్షలు పోయేటప్పుడు కూడా ఎగ్జామ్ అంటే చదవకుంటే ఎట్లా అవుతుంది, కానీ చదవకుండా కూడా దేవా నువ్వే సహాయం చేయాలి, నువ్వే రాపియాలి, ఆయన రాపియటం ఏంటంటే మనమే ఎగ్జామ్ రాయాలి కదా. సో ఇట్లాంటి కొన్ని యాటిట్యూడ్స్ అనేవి క్రైస్తవులంగా మనం చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు కూడా కరోనా వస్తుందిరా బయటికి పోబాకు అని అంటే, నువ్వు ఇష్టం వచ్చినట్టు బయటికి పోయి ఏం చెప్తావో నాకు తెలియదు, నువ్వే కాపాడాలని అంటే ఎట్లయితుంది? నువ్వు జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అరే మాస్క్ వేసుకుంటే నేను మాస్క్ వేసుకోను అయినా కూడా నాకు రావద్దు, శానిటైజర్ వాడను అయినా కూడా నాకు రావద్దు, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అయినా కూడా నాకు కరోనా రావద్దు అని అంటే ఎట్లయితుంది దేవుని బిడ్డలారా కదండి. క్రైస్తవంగా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనము అన్ని కూడా దేవుని మీద పడేస్తాం అన్నమాట. దేవుడే చూసుకోవాలి, దేవుడే చేయాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా కానీ దేవుడే కాపాడాలి అనేటటువంటి ఒక యాటిట్యూడ్ అనేది మనలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నువ్వే చూసుకోవాలి, నువ్వే చేయాలి, ఎందుకంటే నువ్వేగా మమ్మల్ని తీసుకొచ్చింది అక్కడ నుంచి, నువ్వేగా మమ్మల్ని నడిపిస్తుంది, కాబట్టి ఏది జరిగినా మరి అది నీకే అన్నట్టుగా ఇక్కడ వ్యవహరించారు. అయితే 10వ వచనంలో కూడా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే చూడండి, 10వ వచనంలో యెహోషువతో ఇట్లా లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోసుకొందువు. ఇక్కడ కూడా చూడండి, ఆకానో పాపము చేసి ఉన్నాడు అనలే, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. అది ఏంటయ్యా ఊరికే మాట్లాడితే
ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఏం చేశారు ఇశ్రాయేలీలు? ఇశ్రాయేలీలో నువ్వు ఒక్కడేగా, ఒక్కడేగా పాపం చేసింది. మాట్లాడితే ఇశ్రాయేలీలు పాపం చేశారంటే ఏంటి? దేని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ మాట పదే పదే చెప్తున్నాడని నేను ఆలోచన చేశాను. అంటే ఒకటి ఏంటంటే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ నుంచే రియలైజేషన్ రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అక్కడ. అందుకనే దేవుడు చెప్పలేడండి, పేరు చెప్పలేడా? తర్వాత మనం చూస్తాం, ఎట్లయినా బయటపడుతుంది. కానీ ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ నాకు చాలా నచ్చిన మాట ఒకటి ఉందండి. అదేంటో తెలుసా అండి? ఇక్కడ ఏమంటాడంటే, సరే ఒక పని చేయండి, మీరు రేపు ఏం చేయండి అంటే, అందరు కూడా చక్కగా పరిశుద్ధంగా పొద్దున్నే 9 వచ్చేసేయండి. ఎందుకనంటే మీరు చేసింది మంచిది కాదు. 14వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఏమంటున్నాడండి? మీరు శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, అందుకనే మీకు ఈ కష్టాలు వచ్చినాయి. ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది. ఎందుకు అనంటే మీలో ఒక శాపగ్రస్తమైంది ఉంది. అదేంటో కనుక్కోండి ముందు. అదేంటో కనుక్కొని దాన్ని ఏం చేయాలంట? మీరు తీసేసేసుకోవాలా. అది ఏమైనా కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే నీవు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. కాబట్టి శాపగ్రస్తమైంది ఏంటో ఒకసారి ఆలోచించండి. వ్యక్తిగతంగా మనం ఆలోచించేది ఏంటంటే, మన జీవితాలు నాశనం అవుతున్నాయి అని అంటే దానికి కారణం ఏంటంటే శాపగ్రస్తమైంది పాపమే. మన జీవితాలు ఇంకా పాపాన్ని పెట్టుకొని, మన జీవితాల్లో మార్పు లేని జీవితాలు పెట్టుకొని, యేసుక్రీస్తుకి సంపూర్ణంగా సమర్పించుకొని జీవితాలు పెట్టుకొని మనం ఎంత చేసినా కూడా దేవుడు మనల్ని ఆస్వాదించలేడండి. కాబట్టి శాపగ్రస్తమైంది ఏంటో నువ్వు ముందు కనుక్కో అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. ఆ తర్వాత మనం తర్వాత వచనాల్లోకి వెళ్తే, మరి అక్కడ ఏం జరిగిందంటే అందరినీ తీసుకొచ్చి లైన్లో పెట్టేశారు. లైన్లో పెట్టేసి ఆ పొద్దున్నే, అంటే నాకేమనిపించిందంటే, ఈ ఆకాను రాత్రికి రాత్రే ఎవరికి కనపడకుండా యెహోషువ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనేనయ్యా తీసింది, నేనే తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి అంటే ఎలా ఉండేదో పరిస్థితి. అసలు ఈ మహానుభావుడికి నిద్ర ఎట్టబట్టిందో నాకు అర్థం కావట్లేదు. రేపు దేవుడు చెప్తాను నాయనా అని అన్నా కూడా దేవుని లెక్క చేయకుండా ఉన్నాడంటే అసలు వీనికి నిద్ర ఎట్లా పట్టిందో. సరే, మొత్తానికి ఏం కాలేదు. పొద్దున్నే వచ్చారు, అందరూ లైన్లో ఉన్నారండి. లైన్లో ఉంటే జరిగింది ఏంటంటే, మొత్తం ఒకరి తర్వాత ఒకరు అన్ని చూసిన తర్వాత మరి ఆ యొక్క ఉదయాన్నే లేచి యెహోషువ ఇశ్రాయేలు అందరినీ కూడా గోత్రాల ప్రకారం అందరినీ తీసుకొచ్చి అడబెట్టాడు. పెడితే 18వ వచనంలో మరి పురుషుల వర్షం అతని ఇంటి పురుషుల వర్షం దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జరహు ముని మనుమడును జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. దొరికిండిగా పెద్ద మనిషి. ఎవరికి తెలియదు అనుకున్నాడు, నన్ను ఎవ్వరు చూడలేదు అనుకున్నాడు, ఎవరు నన్ను పట్టించుకోవట్లే అనుకున్నాడు. కానీ దేవుని యొక్క శక్తిని లెక్క చేయలేదు, దేవుని యొక్క మాటని లెక్క చేయలేదు, దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేదు. పట్టబడ్డాడు. పట్టబడినప్పుడు యెహోషువ గారు అడుగుతాడు అక్కడ, ఎందుకయ్యా నువ్వు మరి పాపం చేసావు అని అంటే, అప్పుడు వెంటనే ఒప్పుకుంటాడండి. 20వ వచనంలో అంటాడు, యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అనే మాట ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఏం జరగాలండి? ఒప్పుకుంటే ఏం జరగాల? క్షమాపణ దొరకాల కదా. క్షమాపణ దొరికిందా? దొరకాల. దేవుడు ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఈ కృపాయుగంలో మనం ఎన్ని చేసినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి యేసయ్యా నన్ను క్షమించమంటే దేవుడు మనకు క్షమిస్తున్నాడు. ఆ రోజున ఆకానికి అవకాశం దొరకలేదు. దేవుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను. ఎవరినో హత్య చేశారు. హత్య చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు. అయ్యా నేను ఈ పాపని తప్పు చేశాను, అక్కడ చంపేసిన అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ, ఓకే బాబు నువ్వు చంపావు, వచ్చావు, ఒప్పుకున్నావు కాబట్టి ఇంకా ఇంకోసారి ఎప్పుడు చేయబాకు, ఓకేనా,
ఇంకోసారి ఎప్పుడు చేయబాకు, ఎవరైనా చంపబాకు ఇక. ఓకే, సరే ఇక ఇంటికి వెళ్ళిపో అని అంటాడండి. నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా ఏది చేసినా కూడా తప్పే. కాబట్టి మనకి ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. దీని బిడ్డ ఇక్కడ కూడా మరి ఆకాన్ ఏం చేశాడంటే తన తప్పుని ఒప్పుకున్నాడు. నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు, కానీ క్షమాపణ దొరకలేదు. ఏం చేశాడయ్యా అని అంటే పెద్ద లిస్ట్ చెప్పాడండి. ఏం తీసుకున్నావు అని అంటే దోపుడు సొమ్ములో మంచి షీనారు, పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అని అన్నాడు. చూచాడంట, ఆశించాడంట, తీసుకున్నాడంట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. చూచాడు, ఆశించాడు, తీసుకున్నాడు. నాకు అనిపిస్తుంది కాబట్టి ఏది పడితే అది చూడబాకండి. ఏది పడితే అది చూస్తే ఏమవుతుందండి? ఆశ పుడుతుంది. ఆశ పుడితే ఏం చేస్తాం? తీసుకుంటాం. నేను ఇంకొకటి యాడ్ చేశా. ఏంటంటే చూచితిని, ఆశించితిని, తీసుకుంటేని, 4వది చచ్చితిని. ఏమైపోయింది? పరిస్థితి చచ్చేదాకా వచ్చిందనమాట. దేనిట్లరా మీరు తర్వాత చూస్తే మరి తీసుకున్న ఆ యొక్క కారణాన ఏం జరిగిందంటే ఆకాన్ని తీసుకెళ్లి ఆయన ఒక్కడనే వాళ్ళు నాశనం చేయటం కాదు. అక్కడ 24 ఒక పెద్ద లిస్ట్ ఉంది చూడండి, నేను చదువుతున్నాను. జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను చూడండి, కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకూరలోకి తీసుకుని వచ్చిరి. అందరు కలిసి ఏం చేశారంటే రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నీటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకూరు లోయ అని పేరు. అయిపోయింది పరిస్థితి. కేవలం ఆకాంతో పోయిందా? ఆకాను కుటుంబం అంతా కూడా, అసలు ఎద్దులు కానీ గాడిదలు కానీ ఆయనకు సంబంధించిన ఆస్తి కూడా ఏ కూడా మిగల్ల. ఏమంటే ఒక్కడు చేసినందువల్ల ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. దాని బిడ్డ ఈ రోజున ఒక్కలు చేయబట్టి ప్రపంచం అంతా నాశనం అవుతుంది. చైనా వాళ్ళు ఇది చేశారు, మొత్తం ప్రపంచం అంతా చుట్టుకుంది. భారతదేశంలో ఇక్కడ ఒక దగ్గర జరుగుతుంది, ఎవరో ఒకరు కరోనా. ఎక్కడ విన్నా కూడా ఇంతకు ముందు ఫస్ట్ ఫేజ్ లో ఒక్కడి వల్లనే, అంటే ఒక్కడే దాని ఎఫెక్ట్ అనుభవించాడు, కానీ ఇప్పుడు కుటుంబం అంతా ఎఫెక్ట్ అనుభవిస్తుంది. అంతేకాదు బజారు లేకపోతే కమ్యూనిటీ చూడండి, చాలా భయంకరమైనటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో మనం ఉంటున్నాం. దేని బిడ్డ ఈ రాత్రి సమయంలో మనల్ని బట్టి మన కుటుంబాలు నాశనం కాకూడదు. మనల్ని బట్టి మన కుటుంబం నాశనం కాదు. అంటే ఇంకొక మాటలో రివర్స్ లో చెప్తే మనల్ని బట్టి మన కుటుంబాలు ఏమవ్వాలండి? ఆశీర్వదించబడాలి. బికాస్ ఆఫ్ యూ నీ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ పొందుకోవాలి. అది చివరికి ఒక మాట చెప్తే నేను ముగిస్తానండి. ఇక్కడ యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఆకూరలోయ అంటే బాధలోయ అని మనకి ఇక్కడ ఫుట్ నోట్ లో మనం చూస్తాం. బాధలోయ. ఆ బాధలో ఏమైందంటే యెషయా గ్రంథంలో 65:10 వచనంలో చూస్తే ఆకూరు లోయ పశువులు పరుండు స్థలముగా నేను చేస్తానని చెప్పేసి అన్నాడు. ఆకూరు లోయ బాధలోయ ఏమంటున్నాడండి? పశువులు పరుండు స్థలంగా చేస్తాను. ఈ రోజున నువ్వు చేసేటటువంటి తప్పును ఒప్పుకొని ఈ రోజున నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు అంటున్నాడు, ఆకూరలోయను పశువులు పరుండు స్థలంగా చేస్తా. అంటే ఈ పశువులు ఎప్పుడు పండుకుంటాయి అంటే చక్కగా మేత వేసిన తర్వాత, సఫిషియంట్ భోజనం దొరికిన తర్వాత, మేత దొరికిన తర్వాత కూర్చొని నెమరేస్తూ ఉంటాయి అన్నమాట. చక్కగా రెస్ట్ తీసుకుంటా ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటా ఉంటాయి. ఈ రోజున నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, దేవుని కొరకు ఆయన జీవితాన్ని సమర్పించుకొని నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు దేవుని యొక్క కుమారునిగా కుమార్తెగా నువ్వు స్థిరంగా ఉంటే అంటున్నాడు, నేను నీ బాధలోని
నీ కష్టాలలోని నేను పశువుల పరుడు స్థలంగా చేస్తానని మొట్టమొదటి వాగ్దానం ఇస్తున్నాడు. రెండవది చూస్తే హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, ఆకోరు శ్రమగల లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను అనే మాట ఉపయోగించాడంటే, ఆకోరు శ్రమగల లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. ఈ రోజున నువ్వు ఒప్పుకుంటే, నీ పరిస్థితిని ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకుంటే నిన్నేమన్నాడండి, నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అంటే నీ వలన అనేక మంది ఆశీర్వాదం పొందుతారు అని అంటాడు, నిరీక్షణ అనుభవిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది హోప్ లేదు, నిరీక్షణ లేదు. అంటున్నాడు ప్రభు, నిన్ను ఆ హోప్ గా చేస్తాను, నిరీక్షణ ద్వారంగా నిన్ను చేస్తాను, నీ ద్వారా అనేక మందికి నిరీక్షణ కలిగించేవాడిగా నేను వాడుకుంటానని చెప్పేసి అంటున్నాడు. నీ కుటుంబాన్ని నిరీక్షణ ద్వారంగా నేను వాడుకుంటా అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మరి పరిస్థితులన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబము మరి దేవుని బిడ్డలుగా ఎదగాలి, నిన్ను బట్టి నీ కుటుంబంలో సంతోష సమాధానాలు ఉండాలి. కాబట్టి అలాంటి కుటుంబాలుగా మన TFC గ్లోబ్ ఉన్న ప్రతి కుటుంబం ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్ సిహెచ్ రాజశేఖర్ అన్న గారు. యాక్చువల్గా ఈరోజు మిస్సెస్ రాజశేఖర్ గారు మరి హోస్టింగ్ ఫ్యామిలీగా మన ముందు వాక్యము పంచుకోవాల్సి ఉండే. నేను గమనించినంత వరకు అన్నవాళ్ళు మరి దుఃఖ సమయం చెప్తున్నారు. వారి సమీపస్తులు మరి మనతో మాట్లాడినప్పుడు వారి సమీపస్తులు చాలా మంది ఈ కరోనా బారిన పడి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయినట్టు చూస్తున్నాం. వారి కుటుంబం గురించి మనం ప్రార్థిస్తాం. సో మంచి వాక్యములు మా ముందు తీసుకుని వచ్చారన్న. నిరీక్షణ ద్వారముగా మనం ఉండాలి. ఒకరిని బట్టి మన కుటుంబం కానీ మన కమ్యూనిటీ కానీ మరి అపాయంలోకి ఉండకుండా నిరీక్షణ ద్వారంగా మనము ఇతరులకు, మన కుటుంబానికి, సమాజంలో ఇతరులకు ఉండాలనేది గొప్ప విషయాన్ని లేఖనముల ద్వారా మనం ముందుంచినందుకు వందనాలన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయము ప్రైజ్ లార్డ్ అన్న. పాస్టర్ అబ్రహాం బండి గారు ప్రేయర్ టైం లీడర్ గా TFC ప్రేయర్ టీమ్ ను నడిపియాలని ఆహ్వానిస్తున్నా. అన్న వినపడుతుంది అన్న. ఓకే, చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులు రాజశేఖర్ గారికి ప్రభుపేట వందనాలు. నిరీక్షణను గూర్చి మన విశ్వాసము, మన కుటుంబము ఈ పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో నిరీక్షణ ద్వారానే మనము ముందుకు కొనసాగటానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని మనకు అందించారు. అందుని బట్టి దేవునికి మహిమ, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన చెప్పబడినటువంటి అంశం మీద ప్రార్థించడానికి మరి ఇద్దరు ప్రార్థించాలని మనము ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రార్థన అంశము. అందులో మొదటిగా వాక్యం అందించినటువంటి దైవ సేవకులు రాజశేఖర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. రెండవది మరి సిస్టర్ మీనా గారు మనలను ప్రేయర్లోకి నడిపిస్తారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, నిన్నటి దినాన్ని చెప్పబడింది సంఘము అభివృద్ధి, సమాధానము, కుటుంబము అభివృద్ధి చెందుతూ సమాధానంతో వాక్యానుసారముగా మనము కట్టుకోవటానికి, ప్రభువులో విస్తరించటానికి అనేటటువంటి వాక్యం మీద మనకి నిన్నటి దినాన వాక్యం అందించబడింది. కనుక ఈ అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ క్షేమాభివృద్ధి, కుటుంబము అభివృద్ధి, సహవాసము, ప్రభువుతో సమాధానము, ఈ అంశాల మీద ప్రార్థించవలసిందిగా వారికి అవకాశాన్ని, సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాము. ఓకే బ్రదర్, ప్రార్థన చేద్దాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నేను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నేను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను ముంచి వేసిన, అంధకారమే దారి చూపిన, నిందలే నన్ను తన స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడవు, కృపగల దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటున్న దేవుడు, ఆది అనంతం అయినటువంటి ప్రభుడు, ప్రభువా, పరలోక సింహాసనాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదు కానీ రిక్తులుగా ఈ లోకానికి నాయన వచ్చి తండ్రి మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి గొప్ప యేసయ్య మీకు స్తోత్రాలు. శారీరకమైన వేదన, మానసికమైన వేదన నాయన, ఇదిగోండి తండ్రి, మరి రక్తము చెందుతున్న ప్రభువా నా తండ్రి, మిమ్మల్ని బాధిస్తున్నా, హింసిస్తున్నా ప్రభువా తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి గొప్ప ప్రేమను కనపరిచినటువంటి యేసయ్య నాయన, మీ బిడ్డలంగా మేము కూడా తండ్రి ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభువా నాయన, మీకు మాదిరిగా నా తండ్రి మేము జీవించడానికి సహాయం చేయండి, మీ నడిపింపును మాకు దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా నిన్నటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువా మా కుటుంబాలు తండ్రి తండ్రి సమాధానంతో ప్రభువా నాయన, మీ యొక్క నామంలో తండ్రి నాయన క్షేమాభివృద్ధిని కలిగి ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చాలాసార్లు ప్రభువా మరి మేము మిమ్మల్ని నాయన మరి విడిచిపెట్టినప్పటికీ తండ్రి, మీకు వ్యతిరేకంగా చేసినప్పటికీ ప్రభువా, మీకు అవిధేయత చూపించినప్పటికీ తండ్రి నాయన, మమ్మల్ని త్రోసివేయక ప్రభువా నాయన, మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని లేవనెత్తి తండ్రి మమ్మల్ని కాపాడి నడిపించే దేవుడు అని ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి ప్రభువా, మా కుటుంబాలు మీ యొక్క కృపలో నాయన ఎదగాలి తండ్రి. ప్రాముఖ్యంగా నాయన భయంకరమైనటువంటి యొక్క కరోనా వైరస్ నాయన మరి పరిస్థితుల్లో ప్రభువా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది ప్రభువా మా కళ్ళ ముందే తండ్రి నాయన చనిపోతుంటాడు మేము చూస్తున్నాం ప్రభువా. ఎంతో మంది నాయన ఆక్సిజన్ అనేది సరైనటువంటి రీతిలో దొరక్క నాయన లెవెల్స్ పడిపోతున్నాయని ప్రభువా ప్రార్థించమని కోరుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల నిమిత్తం మేము మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఆత్మ నశించడం మీ చిత్తం కాదు ప్రభువా నాయన. మరి ఎంతో మంది మిమ్మల్ని తెలియక ప్రభువా, మీ యొక్క నామాన్ని ఎరగక కూడా నాయన ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా వారికి ఇంకా మేము నా తండ్రి సువార్త అందించలేగమే అనేటటువంటి బాధ మమ్మల్ని కలిసివేస్తుంది ప్రభువా. అయ్యా, ఇదిగోండి తండ్రి, మా ముందే తిరుగుతున్నటువంటి వారి ఈ 2-3 రోజుల్లోనే నాయన దాదాపుగా 7 ప్రభువా మరి చనిపోయినట్లుగా నేను చూశాను తండ్రి. అయ్యా, వారి కుటుంబాల నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి ఓదార్పు దయచేయండి తండ్రి నాయన. వారికి కావలసినటువంటి నాయన మీ యొక్క నడిపింపును దయచేయండి, ఆదరణ దయచేయండి అని నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగోండి తండ్రి, యజమాని చనిపోతే కుటుంబం అంతా కూడా ఆర్థికంగా నాయన ఇబ్బందులకు వెళ్ళిపోతుంది ప్రభువా. అయ్యా, ఇదిగోండి తండ్రి, వారు నాయన తిరిగి తండ్రి ప్రభువా మరి సెట్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది ప్రభువా. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి అని వేడుకుంటున్నాం. ఇలా నాయన తండ్రి సన్నిహితులను, కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారు, బంధువుల్ని కోల్పోయినటువంటి వారు ఆయన మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా పాజిటివ్ లో ఉండి ప్రభువా చాలా మంది తండ్రి నాయన శ్రమలు అనుభవిస్తున్నారు. హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి నాయన లక్షలు డబ్బు ఖర్చు వ్యయం చేస్తూ కూడా ప్రభువా నాయన మరి సరైనటువంటి ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని గురించి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా మరి యొక్క కరోనా పరిస్థితుల్లోకి వెళ్ళి పాజిటివ్ లోకి వెళ్ళి తిరిగి నాయన
స్వస్థపరచబడ్డ వారి విషయమై కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి వారి గురించి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగోండి తండ్రి, ఈ యొక్క తెగుల్ని నాయన మీ కృపలోనే ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి తండ్రి. నాయన మీ నామంలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. యోగు కంచె వేసినట్లుగా ప్రభా మా కుటుంబాలకి మీ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కాపుదల్లో ఉంచండి ప్రభా. ఏ తెగులు మీ గుడారంను సమీపించదని ప్రభా మీరు వాగ్దానం ఇస్తుండగా తండ్రి, మీ అద్భుతాన్ని మా కుటుంబాల విషయంలో జరిగించండి అని వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సేవకులు ఆయన ఎంతో మంది ప్రభా ఈ యొక్క పరిస్థితుల్లో చనిపోయినట్లుగా ఆయన ఆ రోజు మేము ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఎన్నో వార్తలు మేము వింటున్నాం ప్రభా. అయ్యా మీరు సహాయం చేయండి. ఇది చాలు ప్రభా తండ్రి. మీ నామములో ప్రభా కరుణించండి తండ్రి. ఈ యొక్క పరిస్థితులు ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలు మీలో ఎదగాలి ప్రభా. మా కుటుంబాలు మీలో ఆస్వాదించబడాలి ప్రభా. నాయన క్షేమాభివృద్ధి చెందాలి ప్రభా. నాయన మీకు నామంలోనే మా కుటుంబాలన్నిటిని కూడా సమర్పిస్తున్నాం. ప్రాముఖ్యంగా TFC గ్లోబ్ ఆయన కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. ప్రతి దినం నాయన మీ నామంలో ప్రభా కొద్ది సమయాన్ని గడపడానికి ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ 264 రోజులు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు నాయన. పోయినసారి ప్రభా ఇలాంటి నాయన పరిస్థితుల్లోనే మేము ప్రారంభం చేశాం. ఇప్పుడు నాయన సెకండ్ వేవ్ లో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కార్యం చేయండి, మీరు నడిపింపు దయచేయండి ప్రభా. మీ నాయన శకిన మేఘాన్ని మా మీద ఉంచి మాకు క్షేమాన్ని ఇచ్చి మీకు ఆపదల్లో ఉంచమని మా కుటుంబాలన్నింటినీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా కుటుంబాలు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఆత్మీయంగా అభివృద్ధి చేయండి ప్రభా. నాయన ఆర్థిక విషయంలో తండ్రి, ఆత్మీయ విషయాల్లో ప్రభా, ఆరోగ్య విషయాల్లో తండ్రి మీరు మాతో ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని సంపూర్ణంగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ना देख सका हमको तो पाप के सागर में, और बन के मनुष्य आया आकाश से सागर में। मुक्ति का तू दाता है, दुनिया को बताएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे। धन्यवाद धन्यवाद धन्यवाद, स्तुति और महिमा के योग्य मेरे पिता परमेश्वर, इस सृष्टि के सृजनहार, दयालु और पिता परमेश्वर, एक बार फिर धन्यवाद के साथ हम सब अपने घुटनों के बल पर आपके पास में आते हैं पिता परमेश्वर, इसी विश्वास के साथ पिता परमेश्वर कि तू आज हम सबों के बीच में है और हमारी प्रार्थनाओं को और हमारी स्तुति और महिमा को ग्रहण कर रहे हैं पिता परमेश्वर। जीते पिता परमेश्वर, आपका धन्यवाद हो कि हम सबों के परिवार को आपने जीवते को बीच में रखा है, ताकि हम आपके नाम का धन्यवाद कर सकें, आपके नाम की जय कर सकें और आपके नाम का पताका इस दुनिया में फैलाने वाले हो सके। जीवते पिता परमेश्वर, विशेष प्रार्थना करती हूँ पिता परमेश्वर इस देश की इस परिस्थिति के लिए जिससे आप वाकिफ हैं पिता परमेश्वर। इन सभी परिस्थितियों से हम सबों को छुटकारा दे पिता परमेश्वर। हम प्रत्येक जन, प्रत्येक अपने परिवार के साथ, परिवार का एक एक सदस्य पिता परमेश्वर आपके विश्वास के द्वारा, आपकी आत्मा पर विश्वास रखते हुए द्वारा पिता परमेश्वर हम आपसे ये विनती करते हैं कि इस पेंडेमिक में आप ऐसा आश्चर्य कर्म दिखाइए पिता परमेश्वर कि जल्द से जल्द ये बीमारी इस दुनिया से, इस सारे संसार से, लोगों के बीच से जा सके, ताकि हम सब फिर से अच्छे से आपके नाम की स्तुति महिमा कर सकें और अपने सांसारिक और आत्मिक दोनों जीवन का निर्वाह अच्छे से कर सके। जीते पिता परमेश्वर, हम में से प्रत्येक कुटुंब के साथ हो पिता परमेश्वर, क्या वो बच्चा हो, क्या वो बच्ची हो, बड़े बुजुर्ग हो पिता परमेश्वर, हर एक के ऊपर अपना पवित्र आत्मा डाल पिता परमेश्वर, ताकि वो इस जीवन को, इस मसीही जीवन को एक अच्छे जीवन और एक मार्गदर्शक के रूप में जीने वाले हो सके। जीते पिता परमेश्वर, विशेष प्रार्थना करती हूँ उन परिवारों के लिए पिता परमेश्वर जिसने अपने प्रियजनों को इस बीमारी से खो दिया है पिता परमेश्वर। हम जानते हैं कि उस पर भी तुम्हारा एक
अच्छा अनुग्रह और अच्छी सामर्थ होगी जीवते पिता परमेश्वर। आप उन सबों को शांति प्रदान करिए पिता परमेश्वर। विशेष प्रार्थना करती हूँ अमन के वो दोनों दोस्तों के लिए पिता परमेश्वर, जिसने अपने पापा को, दोनों बच्चों ने अपने पापा को खो दिया पिता परमेश्वर। वो इस इंडिया से दूर है पिता परमेश्वर, और दोनों बच्चों को संभाले रख, दोनों बच्चों के दिल में शांति प्रदान कर पिता परमेश्वर। अथाह दुख को उन्हें सहने की शक्ति प्रदान कर। विशेष प्रार्थना करती हूँ अपने TFC फैमिली के लिए जीवते पिता परमेश्वर। एक बार फिर आपको धन्यवाद देती हूँ कि जिस रीति से ये हमारी TFC फैमिली आपके विश्वास में, अपने आत्मिक जीवन में आगे बढ़ रही है पिता परमेश्वर। आगे भी आप हम सबों का मार्गदर्शक हो मेरे प्रभु पिता परमेश्वर। हर एक प्रकार की दुख बीमारियों से, संकटों से सारे परिवारों को बचा करके रख, ताकि आपकी महिमा सारी दुनिया में एक बार फिर से होने पाए जीवते पिता परमेश्वर। आपसे विनती करती हूँ उन जवानों के लिए पिता परमेश्वर, जो कि सांसारिकता में लिप्त हो के अपने आप आत्मिक जीवन में नहीं आ पाते हैं जीवते पिता परमेश्वर। विशेष तौर से ऐसे जवानों को अपनी आत्मिकता में घसीट के ला पिता परमेश्वर, ताकि पूरे स्वर्गदूतों को उनके साथ में भेज, ताकि वो सब अपने आत्मिक जीवन को, अपने मसीहा को पहचानने वाले हो सके जीवते पिता परमेश्वर, और मसीही जीवन को एक उत्तम नाम देने वाले हो सके मेरे पिता परमेश्वर। और आपसे क्या विनती करूं जीवते पिता परमेश्वर, एक बार फिर आपका धन्यवाद करती हूँ। विशेष प्रार्थना मैं ब्रदर एडवर्ड के लिए करती हूँ पिता परमेश्वर, उनके परिवार के लिए करती हूँ जीवते मसीह, कि जिस सुंदर रीति से आज तक वो इस परिवार को चलाते आ रहे हैं पिता परमेश्वर, आपका सामर्थ्य भरा हाथ उनके परिवार के ऊपर हो, आपका अनुग्रह, आपकी महिमा सदा लो उनके परिवार के ऊपर बने रहे मेरे जीवते पिता परमेश्वर। आप मेरी इस विनती को अपने कपड़े में से छुआने दीजिए, ताकि इससे सामर्थ्य निकले और मेरी मांगी हुई वस्तु मेरी नहीं किंतु आपकी इच्छा के अनुसार पूरी हो मेरे पिता परमेश्वर। यीशु के नाम से इस विनती को मांग लेती हूँ, सुनिए और कबूल करिए। आमीन। ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ, కాపుదల, నడిపింపు ఈ TFC గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, అలాగే మరి తమ యొక్క బంధువులు కోల్పోయినటువంటి రాజశేఖర్ గారి యొక్క కుటుంబానికి సదా తోడైండి ఆదరించి నడిపించును గాక. ఆమేన్. Amen. Thank you everyone. ఈ ప్రాముఖ్య సమయము ప్రార్థన సమయంలో ఏకీభవించి దేవుని పాదాల దగ్గర ప్రార్థన విన్నపములు పెట్టడానికై చేరి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా మానవ జాతి ప్రపంచమంత గొప్ప భయంకరమైన పరిస్థితుల నుంచి వెళ్తున్నది. 2 days బ్యాక్ అబ్రహాం బండి పాస్టర్ గారు కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గా ఉంటున్న అయ్యగారు చనిపోయి ఒక కుమారుడు, ఒక కుమార్తె, మరి భార్య విడవబడి ఉన్నారు. రాజశేఖర్ అన్న నాకు తెలుసు, ఖమ్మం ఆక్సిలరీ ఏరియా డైరెక్టర్ గిడియోన్ మినిస్ట్రీలో ఉన్న సిస్టర్ చనిపోయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది తెలిసిన వాళ్ళు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం ఎరిగిన వారు కావచ్చు, వయస్సుకు ఏ సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోవడం. ఈరోజు నా వైఫ్ కొలిక్ మరి వారు కూడా చనిపోవడం. మార్నింగ్ 7 o'clock దట్ వాజ్ ద న్యూస్. మరణం వెనుక మరణం వార్తలు వింటున్నాం. కేవలం మనకు ఆదరణ ప్రార్థననే. ఈ ప్రపంచాన్ని రక్షించేది ప్రార్థననే. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము ప్రార్థిస్తాం. రేపు ఉదయాన్న మనం లేచేటప్పటికి ఏ న్యూస్ ఉంటుందో అనే భయంలో పడుకుంటున్నాం. సో ఈ పరిస్థితులలో మనకు ప్రార్థననే ఆధారం. So we will only be at the feet of the Lord and pray to him. God is very kind to rescue us. మనము ఈ పరిస్థితుల నుంచి తిరిగి మరి సరి అయిన పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని నడిపించును గాక. మరి ప్రార్థన
అంశం చక్కగా నడిపించిన అబ్రాహం బండి అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ లీడింగ్ అస్ ఇన్ ద ప్రేయింగ్ ఫర్ ద ప్రేయర్ టీమ్. అదేవిధంగా సిస్టర్ మీనా గారు, రాజశేఖర్ అన్న గారు ప్రార్థించిన వందనాలు. మరి మోడరేటర్ గా ఉన్న సిస్టర్ గీతా ఎడ్వర్డ్స్, థ్యాంక్ యూ. అండ్ హోస్టింగ్ ఫ్యామిలీగా రాజశేఖర్ అన్న గారు ఉన్నందుకు వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, మరి ఆస్ట్రేలియా సిడ్నీ నుండి సిస్టర్ భాగ్య జోగునిరి గారు, వారు జాయిన్ అయినందుకు వందనాలు సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జెరోమ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. విమలా సిస్టర్ గారు, అన్నపూర్ణ ఆంటీ గారు, నెల్సన్ అన్న, ప్రేమరాజ్ అన్న ఫ్యామిలీ, మీనా సిస్టర్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.